డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి వీడియో చేస్తున్నాను. మానవా, నువ్వా పిలుపు మానవా, ఈ మానవుని చెంత చేరి అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసుకొని నా అంగుళీయకము సంపాదించెద. ఈ డైలాగులు మీకు మెగాస్టార్ చిరంజీవి, అందాల నటి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గుర్తుకు తెస్తుంది కదా. మంచుకొండల్లో మన హీరో రాజు అంటే చిరంజీవి ఎన్నో సాహసాలు చేసి హిమాలయాల్లో తను కోరుకున్న చోటికి చేరి స్వామీజీ చెప్పిన మూలికలు సేకరించి ఆ అందాలను ఆస్వాదించడానికి తిరుగుతూ మానస సరోవరం చేరుకొని అక్కడ కూడా ఆ ప్రకృతి అందాలకు పరవశుడై అక్కడ తిరుగుతూ ఉంటాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని కీలకమైన ఘట్టం ఇది. హిమాలయాలలో మానస సరోవరం సమీపంలో ఆకాశం నుండి భూమి మీదకు దిగుతుంది అతిలోక సుందరి ఇంద్రజ. ఆమె రేఖ అద్భుతంగా చిత్రీకరించాడు రాఘవేంద్రరావు. తెల్లని మంచు మీద బంగారు రంగు కాంతి పడటం, స్లో మోషన్లో ఇంద్రజ అంటే శ్రీదేవి పాదాలు మంచును తాకటం, ఆమె నడుస్తుంటే అక్కడ పువ్వులు వికసించటం వంటి అద్భుతమైనటువంటి సీను. ఇంద్రజ తన మాయా ఉంగరాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. దేవలోకపు కన్యగా ఆమె ఆహార్యం మెరిసిపోతూ ఉంటుంది. ఇది కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అందాల నటి శ్రీదేవి హీరోయిన్గా వచ్చిన ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రం. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మాత సి అశ్విని దత్తు నిర్మించాడు. రాఘవేంద్రరావు, జంధ్యాల కలిసి స్క్రీన్ ప్లే రాశారు. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో, అమ్రీష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి సహాయ పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఛాయాగ్రహణం అజయ్ విన్సెంట్ నిర్వహించాడు. ఈ చిత్రం 1990 మే 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద గొప్ప విజయం సాధించింది. నిర్మాత అశ్విని దత్తుకు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ నటించిన జగదేక వీరుని కథ లాంటి ఫాంటసీ కథాంశంగా చిరంజీవితో సినిమా తీయాలని కోరికగా ఉండేది. అది తనకు బాగా అనుబంధం ఉన్న కె రాఘవేంద్రరావు అయితే తను అనుకున్నట్లుగా తీయగలడన్న నమ్మకం ఉండేది. నాగార్జున శ్రీదేవి కాంబినేషన్లో ఆఖరి పోరాటం సినిమా తీసిన తర్వాత చిరంజీవితో సినిమా చేద్దామనుకున్నాడు అశ్విని దత్. దేవలోకంలోని దేవేంద్రుడు కూతురు ఇంద్రజ తన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ భూలోకానికి వస్తుంది. ఈ కథాంశాన్ని చక్రవర్తి అనే రచయిత నిర్మాత అశ్విని దత్తుకు చెప్పాడు. దీని ఆధారంగా కథను రాసిన జంధ్యాల దర్శకుడు రాఘవేంద్రరావుకు చూపించాడు. తర్వాత ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా రాశాడు. కథానాయకుడు కలుసుకునే తొలి సన్నివేశం సినిమాకు హైలైట్గా ఉండాలి. అందువల్ల అంతరిక్ష నౌకలో చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చిన వారికి కోట్ల డబ్బు ఇస్తామని చెబుతుంది ప్రభుత్వం. పాప వైద్యం కోసం అందుకు ఒప్పుకున్న కథానాయకుడు చంద్రుడి మీదకు వెళతాడు. అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగొట్టుకుంటుంది.
అది కథానాయకుడికి దొరకటంతో దాన్ని వెతుక్కుంటూ ఆమె భూమి మీదకు వస్తుంది. తర్వాత చంద్రుడు అంతరిక్ష నౌకతో అంత సహజంగా చిత్రీకరించలేమని భావించిన దర్శకుడు రాఘవేంద్రరావు ఇద్దరూ హిమాలయాలలో మానస సరోవరంలో కలుసుకునే ఆలోచనను చిరంజీవి స్వయంగా రాఘవేంద్రరావుకు సూచించగా ఆ సూచన అందరికీ నచ్చి ఇక ఆ విధంగా షూటింగు మొదలుపెట్టి పూర్తి చేశారు. ముందుగా ప్లాన్ చేసిన స్క్రిప్ట్ ప్రకారం సినిమా తీసినట్లయితే ఈ సినిమా ఎలా ఉండేదో, విజయవంతం అయ్యేదా? మెగాస్టార్ చిరంజీవి సూచించిన ప్రకారం హిమాలయాలలో ఉన్న మానస సరోవరం బ్యాక్ డ్రాప్లో తీయడం ఈ సినిమాకి ఆ సీను హైలైట్ అయింది. నటి శ్రీదేవిని అచ్చం దేవకన్యలా తీయడం మరియు మెగాస్టార్ చిరంజీవి మార్కు కామెడీ పండించే డైలాగుల వల్ల, చిరంజీవి అద్భుతమైన నటన వల్ల ఈ సినిమాకి హిమాలయాల సీనే పెద్ద హైలైట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేం భావిస్తున్నారు? హిమాలయాల సీను అందరికీ గుర్తుకొస్తుంది కదా, మరి ఆ సీన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ సినిమా కేవలం ఒక ఫాంటసీ కాదు, ఒక అందమైన ప్రేమ కథగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా ముగుస్తుంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. శాలిని, శ్యామిలి ఇందులో బాలతారులుగా నటించారు. బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్ నీతాలుల్లా ఈ చిత్రానికి అందరికీ దుస్తులు రూపొందించారు. ఇక కథాంశానికి వస్తే, శ్రీ ఆంజనేయ స్వామి భక్తుడైన రాజు అంటే చిరంజీవి ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో పాటు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. వెన్నుపోసకు కూడా దెబ్బ తగలటం వల్ల ఆ అమ్మాయికి కాళ్ళు తిరిగి రావడం అసంభవం అని చెబుతాడు డాక్టర్. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక మూలికతో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామీజీ చెప్పడంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా దారి తప్పి మానస సరోవరానికి వస్తాడు. స్వర్గలోకాన ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ అంటే ఇక్కడ శ్రీదేవి భూలోకాన మానస సరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తన తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్లే సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకుంటుంది. దానితో ఆమెకు స్వర్గలోక ద్వారాలు నిషేధం అవుతుంది. రాజు వద్ద తన ఉంగరం ఉందని తెలుసుకున్న ఇంద్రజ పిల్లల ద్వారా అతనికి చేరువై ఆ ఉంగరాన్ని సంపాదించే ప్రయత్నంలో నిజంగానే అతనిని ప్రేమిస్తుంది. మహాద్రష్ట అమ్రీష్ పురి ఈ పాత్ర నటించాడు. మహాద్రష్ట అనే దుష్ట మాంత్రికుడు దేవకన్యను బలిస్తే తనకు మరిన్ని శక్తులు వస్తాయని ఇంద్రజని అపహరిస్తాడు. ఇంద్రజ అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకి ముగ్ధుడైన రాజు మహాద్రష్ట నుండి ఆమెను రక్షించడంతో ఉంగరాన్ని, స్వర్గలోక ప్రవేశాన్ని త్యజించి మనిషిగా రాజుతోనే జీవించాలని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా సుఖాంతం అవుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి, అమ్రీష్ పురిలతో పాటు కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ప్రసాద్ బాబు, జనక్రాజ్, సంగీత, మాస్టర్ రిచర్డ్స్, బేబీ శాలిని, బేబీ శ్యామిలి, పీజే శర్మ, ఆర్ఎస్ శివాజీ, క్రేజీ మోహన్ మొదలైన వారు కూడా నటించారు. రచన జంధ్యాల రాఘవేంద్రరావులు నిర్వహిస్తే కథ
యండమూరి వీరేంద్రనాథ్ పర్యవేక్షించాడు. గీత రచయిత వేటూరి సుందరరామూర్తి, నేపథ్య గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, కెఎస్ చిత్ర, ఎస్ జానకి. సంభాషణలు ఓసారి చూస్తే, ఇంద్రజ మానవా అనగానే రాజు నువ్వా పిలుపు మానవా అంటుంది. ఇంద్రజ ఒక్క పర్యాయం నీ వామహస్తాన్ని నా దక్షిణ హస్తానికి అందించదవా అని అంటుంది. అల్లు రామలింగయ్యను చూసిన ఇంద్రజ ఓరి వృద్ధమానవ అంటుంది. అల్లు రామలింగయ్య, అమ్మా నా పేరు వృద్ధమానవ, గద్దముక్కు కాదు. ఆ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్దేశించి, ఆహా ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం అనగానే, అవును సార్, హిమాలయపు అంచుల దాకా వెళ్ళాను సార్ అంటాడు. అక్కడి నుంచి దూకి చావరా అంటాడు ఎస్ఐ. మానవ, అధరములు మండిపోవుచున్నవి, అగ్ని పుట్టినది, అమృతము లేదా మీ ఇంట అంటుంది ఇంద్రజ. ఇటువంటి డైలాగులు మనల్ని ఆద్యంతము నవ్విస్తూ సినిమాని సరదాగా చూసేలాగా చేస్తాయి. చిరంజీవి, శ్రీదేవిల యాక్షన్తో పాటు ఒక ప్రక్క ఎస్ఐ కానిస్టేబుల్ కామెడీ ట్రాక్, మరో ప్రక్క బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య కామెడీ ట్రాక్ కూడా మనకి సినిమా చూస్తున్నంతసేపు విసుగు రానివ్వకుండా మనల్ని వినోదంలో ముంచెత్తుతాయి. మెగాస్టార్ చిరంజీవి నటన మనల్ని సినిమా మొదటి నుంచి చివరి దాకా కూడా ఆయన ఎంత నిబద్ధతతో, అంకిత భావంతో ఆ పాత్ర చేశాడో, అది ఒక నటనలా కాకుండా ఆ పాత్రలో లీనమై నటించినట్లు మనం కూడా దాంట్లో లీనమైపోతాం. అడుగడుగున అమాయకత్వంతో నటి శ్రీదేవి పాత్ర కూడా మనల్ని చాలా ఆనందింపచేస్తుంది. ఇక అమరీష్ పురి పాత్ర మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాలో నటీనటుల ఎమోషన్స్, కామెడీ చాలా బ్యాలెన్స్డ్గా పిక్చరైజ్ చేయటం జరిగింది. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు కె రాఘవేంద్రరావుకి, మెగాస్టార్ చిరంజీవికి, అందాల నటి శ్రీదేవికి చెందుతుంది. ఇక ఈ సినిమాకు సంభాషణలు రాసినటువంటి జంధ్యాల అయితే చాలా అద్భుతమైనటువంటి సంభాషణలు చాలా సరళ పదాలతోటి చక్కగా రాయడం చదివింది. అది కూడా ఈ సినిమాకు ఒక మంచి అసెట్. మొత్తానికి సినిమా మనకి మంచి వినోదాన్ని కలిగిస్తుంది. అందుకే అంత బ్లాక్ బస్టర్గా ఈనాటికి మంచి క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని తరాల వారు తమ తమ కుటుంబ సభ్యులతో కూర్చొని హాయిగా చూసుకోదగిన సినిమాగా నేను భావిస్తున్నాను. ఇక ఈ చిత్రంలోని పాటల విషయానికి వస్తే, ఈ చిత్రంలోని అన్ని పాటలు అత్యంత జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో మొత్తం అన్ని పాటలు రచించింది ప్రముఖ పాటల రచయిత వేటూరి సుందరరామూర్తి. సంగీతాన్ని అందించింది ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. ఇక మొదటి పాట కనుక చూసినట్టయితే, మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. ఈ పాటను గానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇక రెండవ పాట అందాలలో అహో మహోదయం, గానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఇక మూడవ పాట జై చిరంజీవ జగదేక వీర అసహాయ శూర అంజన కుమార జీవించరావయ్య వాయు సంచార. ఈ పాటను గానం చేసింది ఎస్పి శైలజ బృందం. ఇక నాలుగవ పాట యమహో నీ యమ అందం. ఈ పాట రాసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు ఎస్ జానకి. ఇక ఐదవ పాట బహుళ జనాదరణ పొందిన పాట, ఇప్పటికీ చిరంజీవి అభిమానులు పాడుకునే పాట, అబ్బా నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ, అమ్మా నీ నున్నని బొగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఈ పాటను గానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర. ఇక ఆరవ పాట ప్రియతమా
నన్ను పలకరించు ప్రణయమా, ఈ పాట కూడా చాలా బాగుంటుంది. ఈ పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఇక యువతకు హుషారుగా ఉండేటువంటి పాట ధినక్కుతా కసక్కురో అనేటువంటి పాటను గానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ చిత్రంలో ఆడియోగ్రాఫర్స్కి ఉత్తమ నంది అవార్డు ఏఆర్ స్వామినాథన్కి వచ్చింది. ఇది కూడా ఒక విశేషం. మొత్తానికి ఈ సినిమా ఈనాటికి కుటుంబం అందరితో కలిసి కూర్చొని చూడదగ్గ సినిమా అని చెప్పేసి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. మీరు ఎక్కువ మంది కనుక లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా నేను భవిష్యత్తులో ఇటువంటి సినిమాలు రివ్యూ చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మందిని లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. అందరికీ సెలవు.